ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో జరిగిన సందర్భంగా మహిళా సోదరులతో కలిసి కేక్ కటింగ్ చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపీ గడిపే మల్లేష్. అనంతరం గడిపే మల్లేష్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న మానవ మృగాల దాడులను కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అరికట్టలేకపోవడం సిగ్గుచేటని, మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ ఒక ఆట బొమ్మను చూసిన దుండగులపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదని, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దేశంలో 10 ఏళ్ల కాలంలో గల్లంతైన లక్షలాది మంది యువతుల ఆచూకీ లేకుండా పోయిందని, నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని గడిపే మల్లేష్ అభిప్రాయపడ్డారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ కల్పించడం లేదని, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు, చట్టసభల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెంచేందుకు దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గడిపే మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమైక్య నాయకురాలు పోగుల నవ్య, పొన్నాల స్వప్న, పెద్ది నిర్మల, అందే భవానీ, మాడి తులసి, కోనేటి బుజ్జమ్మ, ముక్కెర వెంకటలక్ష్మి, వడ్లూరి బాలవ్వ, ఇరుగు సంధ్య, తొంగూరి రేవతి, దొంతరవేణి రజిత, పెద్ది నిర్మల, సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి, కాల్వల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా మహిళల మీద అనేక అత్యాచారాలు, అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, మోసం జరుగుతున్నది, మహిళలను మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళలు మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం అధిగమించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా మనం కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు. కాబట్టి మహిళా సమైక్య అధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత జాతీయ మహిళా సమైక్య టీం ఒక దరఖాస్తు తయారు చేసి